హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ వ్లాగ్స్. ఇట్స్ మీ ఆయిషా. ఎలా ఉన్నారండి అందరూ? ఇది మేము కొత్తలంకి వెళ్ళాము కదా, రిటర్న్ జర్నీలో వీడియో అన్నమాట అండి. రిటర్న్ జర్నీలో మేము ఏం చూసాం అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆయన ఎందుకు అంత సీరియస్గా ఉన్నారా అని అనుకుంటున్నారా? ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, నన్ను విసిగించొద్దు అంటున్నారండి. కానీ ఏ పని అయితే చేయొద్దంటామో మనం అదే కదా చేస్తాం ఫస్ట్. సో అందుకని ఆయన అంత సీరియస్గా ఉన్నారనమాట. రిటర్న్ జర్నీలో మేము కొన్ని నర్సరీని విజిట్ చేసామండి. దాన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చాను. చూడండి. మేము వచ్చే దారిలో కడియం నర్సరీ దగ్గర ఆగామండి. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. ఎక్కడ మొక్కలు కనిపిస్తే అక్కడ ఆగిపోతాను నేను. ఏ ఊరు వెళ్ళినా ఒక మొక్క తీసుకునే వస్తాను. ఇక్కడ చూసారా ఈ చెట్లు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో? ఇవైతే లక్షల్లోనే అండి. కానీ అలా ఆ మొక్కను మలిచిన వాళ్ళకి చాలా గొప్ప. ఎంత బాగున్నాయో చూడండి. అవి మొక్కలా లేకపోతే పూల కుండీలా అన్నట్టుగా ఉన్నాయి. చూసారే పెద్ద పెద్ద చెట్లు ఎంత ఎత్తుగా ఉన్నాయో? ఇక్కడున్న చెట్లన్నీ వేలల్లో లక్షల్లోనే ఉన్నాయండి. నాకు కావాల్సిన మొక్కలైతే ఇక్కడ దొరకలేదు, కానీ ఇక్కడున్న మొక్కలైతే నేను తీసుకోలేక ఒక స్వీట్ లెమన్ మొక్క అయితే తీసుకున్నాను అన్నమాట. అవి చూసారా, నెమల్లాగా, బాతుల్లాగా, శివలింగాల్లాగా చక్కగా మలిచారు మొక్కల్ని. ఇది చూసారా, పూల కుండీలా కనిపిస్తుంది. ఇవన్నీ అలాంటి మొక్కలేనండి. ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయి. వీళ్ళ మెయిన్ బ్రాంచ్ అయితే ఊరు లోపల ఉందంటండి. అప్పటికే మాకు లేట్ అయిందని చెప్పి నేను ఇంకా అక్కడికి వెళ్ళి ఉత్తినే రాకుండా అక్కడున్న ఒక మొక్కనైతే తెచ్చుకున్నాను. దాన్ని వీడియో లాస్ట్లో ఫోటో పెడతాను, చూడండి. కడియం ఈ ఊరు పేరు వినంగానే మొదటగా గుర్తొచ్చేది నర్సరీలే అండి. ఇక్కడ దొరకని మొక్క అంటూ ఉండదు. కడియం గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు. ఇక్కడ చిన్న మొక్క దగ్గర నుంచి లక్షల్లో ఉండే చెట్ల వరకు అన్నీ ఉంటాయి. నేను నర్సరీకి వెళ్తే టైం ఎంత గడుస్తుంది అనేది కూడా నాకు తెలియకుండానే గడిచిపోతుందండి. ఆ మొక్కల్ని చూస్తూ అలాగే ఉండిపోతాను. ఎప్పుడు ఎక్కడ మొక్కలు కనిపించినా, ఎక్కడ నర్సరీలు కనిపించినా నేను ఇలాగే ఆగిపోతాను. పనిగట్టుకుని మరి వెళ్ళి మొక్కలు కొనుక్కున్న రోజులు కూడా ఉన్నాయి నాకు. ఇక ఇక్కడున్న మొక్కలన్నీ నాతో పాటు మీకు కూడా చూపిస్తాను, పదండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ మొక్క 10,000 అంట.